స్కీమ్లకు ఎమ్మెల్యేలకు లింకు వద్దు, అర్హుల ఎంపిక బాధ్యత అధికారులకే అప్పగించాలి అని ప్రభుత్వ నిర్ణయం. ప్రజాపాలన అప్లికేషన్లు, రేషన్ కార్డులే ప్రామాణికంగా లబ్ధిదారుల ఎంపిక. పథకాల అమలుకు క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ కమిటీలు, మహిళా సంఘాల భాగస్వామ్యం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అర్హుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించడంతో వ్యతిరేకత. మీరు ఎమ్మెల్యేలే కాదు, మంత్రుల చేతిలో కూడా పెట్టొద్దు. ఏ రాజకీయ నాయకుడి చేతిలో ఈ వ్యవస్థని తీసుకుపోయి పెట్టినా కథమే కాదు. ఏం లేదు, సింపుల్గా గ్రామ సభ పెట్టాలా, గ్రామ సభలో అర్హులైన వాళ్ళని ఎంపిక చేయాలి. అది ప్రజలే చేసుకుంటారు. అది ఇప్పుడు ఒక వ్యక్తికి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు అదే గ్రామ సభలో ఉన్న వాళ్ళు ఆమెకు ఆల్రెడీ ఇల్లుంది, ఆయనకు ఆల్రెడీ ఇల్లుంది, మళ్ళీ ఎట్లా ఇస్తారన్న క్వశ్చన్ ఇమీడియట్గా అక్కడే రేజ్ అవుతుంది. సో అప్పుడు అర్హులని ఎంపిక చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఇంకొకటి ఇక్కడ ప్రధానమైన పాయింట్, పథకాల ప్రజాపాలన అప్లికేషన్లు అని అంటున్నారు, దాంతోపాటు రేషన్ కార్డు అంటున్నారు. మరి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంది? ఇది చాలా పెద్ద సమస్య. అందుకే మీరు రేషన్ కార్డ్స్ ఇమీడియట్గా ఇష్యూ చేసి, ఆ అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డు ఇష్యూ అయిన తర్వాత ఇమీడియట్గా ప్రజాపాలన అప్లికేషన్లు మళ్ళీ తీసుకుంటారో, లేకపోతే అదే అప్లికేషన్లో మా రేషన్ కార్డు ఇది అని ఎంటర్ చేయమని చెప్తారో. ఇమీడియట్గా రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇచ్చి అర్హులైన వాళ్ళని ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది. మీరు రేషన్ కార్డు ఉన్నోళ్ళనే అంటే మరి లేనోళ్ళ పరిస్థితి ఏంది? లేనోళ్ళు ఏమన్నా వందల్లో లేకపోతే వేలల్లో ఉన్నారా? లక్షల్లో ఉన్నారు. ఇందిరమ్మ కమిటీలు, మహిళా సంఘాల సహకారంతో. మళ్ళీ ఇందిరమ్మ కమిటీలు ఎవరుంటారు? మళ్ళీ మీ పార్టీ నాయకులు ఉంటారు. మళ్ళీ ఇదో పెద్ద మోసం అవుతుంది. ఇది సింపుల్గా గ్రామ సభ ద్వారా మాత్రమే డిసైడ్ అవ్వాలి. ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, 500కే సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, యువ వికాసం సహా ఏ పథకమైనా పేదలకు అందించే బాధ్యతను ఇందిరమ్మ కమిటీలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో అధికారులతో పనిచేసి అర్హులను గుర్తించేందుకు సహకరిస్తాయని అనుకుంటున్నది. ఈ కమిటీల ఏర్పాటుపైన ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నది. ఇక మహిళా సంఘాలను అన్ని రకాలుగా యాక్టివేట్ చేస్తున్న ప్రభుత్వం పథకాల అమలులోనూ వారిని భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ పథకాలకు ఎమ్మెల్యేలకు లింకు పెట్టొద్దని రాష్ట్ర సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. అర్హుల ఎంపిక బాధ్యత పూర్తిగా అధికారులకే అప్పగించాలని భావిస్తున్నది. వివిధ స్కీములను నిజమైన అర్హులకు అందించేందుకు ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని, అవసరమైతే మహిళా సంఘాల సేవలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నది. గత బీఆర్ఎస్ సర్కార్లో మాదిరి పథకాలకు అర్హుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకు ఎట్టి పరిస్థితుల్లో అప్పగించొద్దని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు విధి విధానాలు రూపొందించాలని చెప్పినట్టు సమాచారం. రూపొందించి మీరు ఇమీడియట్గా ఆ జీవోను ఏదో రిలీజ్ చేసి, లేకపోతే ఓరల్గానే ప్రజలకు చెప్పండి, ఎమ్మెల్యేకు ఈ పథకాలకి సంబంధం లేదు అని చెప్పండి. ఆరోగ్యశ్రీకి కొత్త కార్డులట. యూనిక్ ఐడితో ఇవ్వబోతున్న సర్కార్. రేషన్ కార్డుతో లింకు కట్. అందరికీ స్కీమ్ వర్తింపచేసేందుకు కసరత్తు. 400 కోట్లు అదనంగా ఖర్చవుతుందని అంచనా. స్కీమ్లోకి ట్రామా కేర్, మరిన్ని ప్రొసీజర్లట. సో ఇది మంచి నిర్ణయం, అద్భుతమైన నిర్ణయం. అయినప్పటికీ ఇది తాత్కాలిక పద్ధతిలోనే కొనసాగాలి. ప్రభుత్వం ఏం ఆలోచించాలంటే, ప్రభుత్వ ఆసుపత్రులని స్ట్రెంథన్ చేసి ప్రజలకి ప్రభుత్వ వైద్యాన్ని అందించే ప్రయత్నం చేయాలి. మీరు ఇక్కడ 400 కోట్లు 1000 కోట్లు పెట్టుకుంటూ పోవడం వల్ల ఎవరు బలోపేతం అవుతారు? సరే, కార్పొరేట్ వైద్యం ప్రజలకు అందడంతో పాటు, వాళ్ళకు ఉపయోగపడడంతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ బలోపేతం అవుతాయి. మీరు సరైన టైంకి బిల్లులు ఇస్తుంటే ఆ హాస్పిటల్స్ ఇంకా 10 హాస్పిటల్ పెరుగుతాయి. అది కాదు మనకు కావాల్సింది. మీరు ఇది తాత్కాలిక పద్ధతిలో ఉపయోగిస్తూ గవర్నమెంట్ హాస్పిటల్స్ని స్ట్రెంథన్ చేయాలి. మీరు నెమ్మదిగా ఆరోగ్యశ్రీని తగ్గించుకుంటూ పోయినప్పుడు, ఈ ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం అయినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలకు కూడా ఒక భరోసా దొరుకుతుంది. ఎందుకు కట్టరు ఉస్మానియా ఆసుపత్రి? ఇంకా ఉస్మానియా ఆసుపత్రి ఎందుకు కట్టట్లేదు? సో వీటి మీద దృష్టి పెట్టాలా. రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు కొత్త కార్డులు ఇవ్వబోతున్నది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలు ఇచ్చే కార్డుల తరహాలోనే ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకొని యూనిక్ ఐడితో కార్డులు తేబోతున్నారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సబ్ నెంబర్ ఇవ్వబోతున్నారు. ఇదే కార్డును హెల్త్ ప్రొఫైల్కు లింక్ చేసి స్టేట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ను మెయింటైన్ చేయబోతున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. తెల్ల రేషన్ కార్డును ఇన్నాళ్ళు ప్రాతిపదికగా తీసుకొని ఈ స్కీమ్ అమలు చేశారు. ఇకపైన ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుకు లింకు పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయానికి కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో స్కీమ్లో లబ్ధిదారులను గుర్తించడం ఎలా అన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. రేషన్ కార్డ్ ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ స్కీమ్ను వర్తింపజేసేందుకు ఆలోచన చేస్తున్నారట. ప్రస్తుతం ఏటా ఆరోగ్యశ్రీకి 1100 కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఇంకో 400 కోట్లు పెరిగే అవకాశం ఉంది అని అనుకుంటున్నారట.